హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక క్రిస్పీ టేస్టీ స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. ఈ రైనీ సీజన్లో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్ ఐటెం. ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక పొటాటో తీసుకొని దానిపైన స్కిన్ని మొత్తం పీల్ చేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక పొటాటోనే తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే పొటాటోస్ ఎక్కువ తీసుకోండి. దీన్ని పీల్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి గ్రేటర్తో పొటాటోను సన్నగా తురుముకోవాలి. మీరు కావాలనుకుంటే క్యారెట్, బీట్రూట్ కూడా ఈ రెసిపీలో యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఒక పొటాటోని మాత్రమే తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని తురుము పెట్టుకున్న పొటాటోని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు తీసుకోవాలి. నేను దీనికోసం ఒక ఆనియన్ మొత్తం కట్ చేసుకున్నాను. తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ఇవి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తాయి. తర్వాత ఒక హాఫ్ బౌల్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి సరిపడినంత ఉప్పు, కొంచెం కారము యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం తక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత దీన్ని వాటర్ యాడ్ చేయకుండా ముందుగా కలుపుకోవాలి. దీనికి వాటర్ ఎక్కువ పడవండి, ఎందుకంటే పొటాటో ఆనియన్లో వాటర్ ఉంటాయి కదా, దాంతోనే పిండి తడిసిపోతుంది. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం చక్కగా కలిసిపోయేలాగా మొత్తం కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కలు తీసుకొని వాటిని హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి. నేను దీనికోసం 3 బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. పిల్లలకి రైనీ సీజన్లో డిఫరెంట్గా ఏదైనా స్నాక్ ఐటెం ట్రై చేయాలనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా చేయొచ్చు. ఇలా బ్రెడ్ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బ్యాటర్ తోటి ఈ బ్రెడ్ని మొత్తం కవర్ చేయాలి. ఇలా ఒక్కొక్క బ్రెడ్ ముక్కను తీసుకొని ఫుల్గా కవర్ చేయాలి. ఇలా అన్ని బ్రెడ్ ముక్కలను బ్యాటర్తో కవర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందుగా మనం బ్యాటరీతో కోట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క బ్రెడ్ ముక్కలను ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న వెంటనే ఈ బ్రెడ్ ముక్కలను కదిలించకూడదండి, ఎందుకంటే బ్యాటర్ పై ఉన్నది పచ్చిగా ఉంటుంది కాబట్టి అది ఊడిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వేగిన తర్వాత నెమ్మదిగా మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇందులో మనం పొటాటో అండ్ ఆనియన్ వేసుకున్నాం కాబట్టి ఇవి బాగా వేగిన తర్వాత చాలా క్రిస్పీగా వస్తాయండి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. పొటాటో చాలా క్రిస్పీగా అవ్వడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. సో ఇంత ఈజీగా చేసే ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.